నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. ఈ రోజు మనకి సరికొత్త వంటల్ని నేర్పించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో రాజు గారు, మాకు ఈరోజు ఆహా ఏం రుచిలో ఏం చేస్తున్నారు? ఫస్ట్ వెరైటీ ఈరోజు అరటి పువ్వు ఫ్రిట్టర్స్ అండి. అరటి పువ్వుతో ఫ్రిట్టర్స్. ఎస్ అండి. సో మరి అరటి పువ్వు ఫ్రిట్టర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. అరటి పువ్వు ఫ్రిట్టర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, శనగపిండి అరకప్పు, బియ్యపిండి అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, చాట్ మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఫ్రిట్టర్స్ అనుకున్నాం కాబట్టి డీప్ ఫ్రై ఉంటుంది. ఓకే, ఆయిల్ పెట్టేసుకుందామండి. సో ఇక్కడ అరటి పువ్వులోంచి అంటే ఒక్కొక్కటికి మనం తీసుకొని వేసుకుంటాం. దీంట్లో మధ్యలో ఉండే అద్దం కూడా తీసేసామండి. ఇది తీసేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది ఇలా తీసేసుకోవాలి. ముందు మనం పిండి రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో శనగపిండి, అలాగే బియ్యపిండి, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా వాము, కొద్దిగా వంట సోడా అండి. సో ఇది జారుడుగా కలుపుకోవాలి. సో మనం ఒక్కొక్కటి తీసి వేసుకోవాలి రాజు గారు? అవునండి, ఒక్కొక్కటిగా విడిగానే వేసుకుంటే బాగుంటుంది. మనకు తినడానికి కూడా చిన్న చిన్నగా బాగుంటాయి. యూజువల్ గా అరటి పువ్వుతో ఎప్పుడు కూరలే చేస్తూ ఉంటారు కదా? అవునండి, కూరలు కానీ, వేపుడులు కానీ, పెరుగు పచ్చడి కానీ అలా బాగుంటుంది. ఇలా కొంచెం స్నాక్ లా తీసుకోవచ్చు. అంటే కూరలు అనగానే కొంచెం ఇలాంటి వాటితో అంటే అందరూ అంత ఇష్టపడరు కదా. ఎలా ఉంటుందో స్నాక్స్ అయితే హ్యాపీగా తినేస్తారు. సో కొంచెం మనం బియ్య పిండి కూడా యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా వస్తుందండి. ఓకే, సో వీటిలోంచి తిన్నామని తీసేసి పెట్టానండి. ఓకే రాజు గారు. అలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయాలి. అవును, ఏవో ఫ్రెంచ్ ఫ్రైస్ సైజ్ లో ఉన్నాయి. అలాగే మనం కొంచెం బియ్య పిండి కూడా వేసాం కదా, కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. సో పంప్కిన్ బ్లాసమ్స్ అని చెప్పేసి గుమ్మడి పువ్వుతో చేస్తారండి. ఓకే, సో ఇలాగే ఫ్రిటర్స్ లా చేసుకుంటారు. కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది అది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి దీంతో కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం సన్నటి మంట మీద చేస్తేనే బాగుంటుంది. సో రెండు వైపులా కొంచెం బాగా ఇలా వేసుకుంటుంటే మనకు అన్ని వైపులు బాగా వేగుతుంది. చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. చిన్న ఏదో చిన్న మిరపకాయ బజ్జీల్లో ఉన్నాయి. ఓకేనండి, రెడీ అయిపోయి తీసేసుకుందాం.
చాట్ మసాలా, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారపొడి కూడా వేసేసుకోవచ్చు. ఓకే ఓకే, సో కరకరలాడుతూ అరటి పువ్వు ఫ్రిటర్స్ రెడీ అండి. అరటి పువ్వు ఫ్రిట్టర్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. అరటి పువ్వు ఫ్రిట్టర్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, వాము, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో అరటి పువ్వు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు ఫ్రిట్టర్స్ రెడీ. అరటి పువ్వు ఫ్రిట్టర్స్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది ఏముందో తెలియదు ఎవరికి. ఎస్, మ్యాజిక్ ఫ్రిట్టర్స్ లాగా. అంటే ఏర్పాటు చేయడం కూడా కొంచెం కష్టమే. లోపల పైనుంచి మనం ఆ చాట్ మసాలా వేసుకున్న కొంచెం చట్మట ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. కానీ సింపుల్ గా చేసుకొని ఏదైనా ఫంక్షన్ పార్టీస్ ఉన్నప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు. యా బాగుంది, ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది. అండ్ అలా అరటి పువ్వు కూరల్లో అది ఇష్టం లేని వాళ్ళు ఇలా స్నాక్ లా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల పువ్వు అనేది మనకి అంత ఎలాగా అదేమీ డీప్ ఫ్రై అవ్వట్లేదు కాబట్టి అది కొంచెం మనం హెల్దీగానే మగ్గుతుంది అంతే. యా బాగుంది రాజు గారు ఐడియా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి అరటి పువ్వుతో. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనలో కొంతమందికి మెడ దగ్గర, మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర ఇలా చర్మం కాస్త రఫ్గా నల్లగా తయారవుతూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు నిమ్మ చెక్కుతో కనుక ఆ ప్రాంతాన్ని రుద్ది కాసేపు అయిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ చర్మం నార్మల్గా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ మల్లికని. నేను చేసి చూపించిన వంటలు ఇంట్లో ట్రై చేస్తున్నారా? ఈరోజు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే చిల్లీ గార్లిక్ పాస్తా. చిల్లీ గార్లిక్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, చీజ్ కొద్దిగా, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇటాలియన్ సీజనింగ్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఆయిల్ పోసుకుందా. వెల్లుల్లి నేను చిన్నగా తరుక్కున్నానండి, ఎందుకంటే తినేటప్పుడు అవి చక్క ఆ పళ్ళ కింద పడుతూ ఉంటే బాగుంటుంది ఆ టేస్ట్. వెల్లుల్లి వేసుకున్నాం కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదాం. నేను చిన్నగా కట్ చేసుకున్నాను, తింటున్నప్పుడు తగిలితే బాగుంటుందని. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి మీకు సరిపడా వేసుకోండి, కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కదా. తర్వాత అది కొంచెం లైట్గా దోరగా ఎగిపోయాయి కదా, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేద్దాం. క్యాప్సికమ్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మళ్ళీ ఇదైపోతుంది. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, టేస్ట్కి తగినంత. ఇది అయ్యేలోపు నేను పని చేశానండో. ఈ పాస్తాని నేను ముందుగానే ఉడికించి ఉంచాను, త్వరగా అవుతుంది. పిల్లలు ఆకలి 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 అని కంగారు పెడతారు కదా, అందుకే ముందుగానే ఉడకబెట్టి ఉంచేసాను. ఇప్పుడు మనం ఇదంతా చేసాం కదా, ఇందులో ఎంత పడుతుందో అంత పాస్తా వేసుకోండి. ఇందులో కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందాం. ఇటాలియన్ సీజనింగ్ ఫ్లేవర్ కోసం కొంచెం వేద్దాం.
చీజ్. ఇప్పుడు చిల్లీ సాస్ వేసుకుందాం. దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. చిల్లీ గార్లిక్ పాస్తా తయారు చేసే విధానం. ముందుగా పాస్తా ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, ఉడికించిన పాస్తా, మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్ వేసి వేగనివ్వాలి. తర్వాత చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ గార్లిక్ పాస్తా రెడీ. రాజుగారు, చిల్లీ గార్లిక్ పాస్తా మీరు తిని ఎలా ఉందో చెప్పండి. ఓకే, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ. కొంచెం స్పైసీగా, అలాగే వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేశారు కదా, యా, అలాగే మీరు యాడ్ చేసిన ఇటాలియన్ సీజనింగ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ చీజ్ ఫ్లేవర్ కొంచెం బాగా తెలుస్తుంది. అంటే పాస్తా లాగా వేస్తే కొంచెం బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా టేస్ట్ చేయండి. డెఫినెట్లీ. చేస్తున్నప్పుడే నోరు ఊడిపోయిందండి. బయటికి వెళ్ళే బదులు మనం ఇంట్లోనే హ్యాపీగా ఇలా తయారు చేసి పిల్లలకు పెడితే బాగుంటుంది, హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు వాళ్ళు. అవును సార్. చిల్లీ గార్లిక్ పాస్తా మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చూయింగ్ గమ్ కనుక నేల మీద అంటుకుపోయినట్లయితే త్వరగా రాదు. చాలా రకాల ప్రయత్నాలు చేసి దాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు కొద్దిగా ఆయిల్ ఏదైనా ఆ ప్రాంతంలో వేసేసి కొద్దిసేపు అయిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి ట్రై చేసినట్లయితే చూయింగ్ గమ్ తీయడం ఈజీ అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తారు ఈ రోజు? సో కీరా కొబ్బరి సలాడ్. ఓ, కీరా అండ్ కొబ్బరి కాంబినేషన్ లో. Yes, ఇది మెయిన్ ఏంటంటే మహారాష్ట్ర అలాగే గుజరాత్ ఇటు సైడ్ లో చేసుకుంటుంటారు. ఓకే, ఖమన్ కాకడి అని అంటారు అనమాట. కమన్ కాకడి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, చేసే మెథడ్ కూడా ఓకే, చాలా బాగా వస్తుంది. సో మరి కీరా కొబ్బరి సాలెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కీరా కొబ్బరి సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ 1, వేయించిన పల్లీలు పావు కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు, ఉప్పు తగినంత, పంచదార చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సో మనకు కీరా ఒకవేళ లేతగా దొరికితే అది మనం తొక్క తీసేసి గింజలతో పాటు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో అలా చేసుకునే మాట ఉండిందంటే కొంచెం గింజలు ఉన్న చోట మనకు కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉప్పు జల్లేసుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఒక గుడ్డలో వేసి ఇలా కొంచెం పిండేస్తే ఆ వాటర్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే మనం సీజనింగ్ అది చేసిన తర్వాత మళ్ళీ మొత్తం వాటర్గా అవుతుంది. ఓకే, ఓకే. సో ఒక లేతది ఉంటే అలా చేసుకోవాలి, లేకపోతే ఇలా మధ్యలో గింజలు కొంచెం తీసేసుకొని సైడ్లో మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది అంతా మిక్స్ చేసుకోవటమేనా రాజు గారు? అంటే కొంచెం లైట్ ఒక పోపు కూడా వేసుకుంటాను దీంట్లో సలాడ్. ఓకే, పచ్చి కొబ్బరి తురుము, అలాగే పల్లీలు, వేయించిన పల్లీలు ఇలా కచ్చపచ్చగా చేసి పెట్టేసుకున్నాం. ఓకే, పచ్చిమిరపకాయలు చిన్నగా చేసుకున్నాము, కొద్దిగా పంచదార, అలాగే సరిపడా ఉప్పు. స్టవ్ ఆన్ చేసుకుందండి. ఓకే. దీనికి కంపల్సరీ పోపు పెట్టుకోవాలా రాజు గారు మనం? ఆ పోపు పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, కొత్తిమీర, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అంటే కొన్ని రకాల సలాడ్ డిష్లు ఏంటంటే మనం ఆ మెథడ్ కరెక్ట్గా చేసుకుంటే మనకు ఆ టేస్ట్, ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో అదే అంత ఇష్టం లేదనుకుంటే మనం ఇక్కడ వరకు చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే.
సో ఇందాక చెప్పాను కదండి, కొంచెం ఇది గుజరాత్ అలాగే కొంచెం మహారాష్ట్ర ఆ సైడ్లో చేసుకుంటారని, కాబట్టి కొంచెం మనం అక్కడ కొంచెం తీపి కూడా ఎక్కువ తింటూ ఉంటారు. సో సాధ్యమైనంత ఎక్కువ డిష్లలో కొంచెం Sweet. బెల్లమో లేకపోతే పంచదార వేసుకుంటారు, కాబట్టి ఇక్కడ కూడా కొంచెం నేను పంచదార యాడ్ చేశాను. ఓకే. అలాగే మిరియాల పొడి కాకుండా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసి సన్నగా కట్ చేసుకున్నాను. ఓకే, అక్కడ వాళ్ళకి సాలడ్స్ తినటం ఎక్కువ అలవాటు ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా రకరకాలుగా Different. చేసుకుంటారు, డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు. ఓకే, కొద్దిగా నెయ్యి. సో అటువైపు కొంచెం నెయ్యి కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు, ఆవు నెయ్యి ఎక్కువ వాడుతూ ఉంటారు. యా. సో కొంచెం దీంట్లో జీలకర్ర అండి. ఓకే. సో ఎలాంటి ఎక్కువ పొడులు ఇలా ఏమి హంగామా ఉండదు ఈ సలాడ్లో. సో ఇక్కడ మనం దీంట్లో వేయించిన జీలకర్ర అక్కడక్కడ లైట్గా తగులుతూ ఉంటుంది. కొంచెం ఇది వేపుతూ ఉన్నప్పుడే కొంచెం ఇంగువ అండి. ఓకే. ఓకే, సరిపోతుంది. ఓకే. సాలడ్ కాబట్టి నెయ్యితో పెట్టుకుంటేనే బాగుంటుందేమో కదా మనకి, అవునండి. నెయ్యితో కంటే. ఎస్, ఇంగువది వేసేసరికి మంచి స్మెల్ స్మెల్ బాగా వస్తుంది. ఎస్. సో అక్కడక్కడ మనకు ఆ పోపులో వేగిన జీలకర్ర కూడా తగులుతూ ఉంటుంది. ఓకే. సో అంత బాగా ఈ నేతితో పాటు కొంచెం కలిపేసుకుంటే ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా కొంచెం వెజిటేబుల్స్ అలాగే కొబ్బరి అన్నిటికి పట్టేస్తుంది. సో దీన్నే కొంచెం చేంజింగ్ గా కర్ణాటక ఆ సైడ్ లో కోసంబరి అని చెప్పేసి కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు ఇది వేసేసుకొని పచ్చి కొబ్బరి కూడా ఉంటుంది. ఓకే. కీరా కావాలంటే ఇంకొంచెం మనం ఇందులోనే కొంచెం పెసరపప్పు నానబెట్టింది వేసేసి, కావాలంటే కొంచెం వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ కానీ టొమాటో కానీ Tomato. దాంట్లో కోసంబరి దాంట్లో. సో అలా కూడా చేసుకుంటారు, అంటే కొన్ని కొన్ని దగ్గరగా అలా. ఇది యాక్చువల్ రెసిపీ అయితే ఇలా ఉంటుంది, మనం కావాలంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ అది మన చాయిస్ బట్టి దాన్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ అంటే కర్ణాటకలో కోసంబరి అని చెప్పి అది ఇంకొక డిఫరెంట్ గా చేసుకుంటారు అనమాట. ఓకే. ఇదే స్టైల్లో కొంచెం. సో పోపు ఉంటుంది దానికి. ఓకే. సో మామూలు సీజనింగ్ అది mix ఉంటుంది. చేసేసుకోవాలి. ఎస్ అండి. సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసాం. ఓకే. సో ఇలాగ ఒక చిన్న కార్వింగ్ చేసుకుని మనం ప్లేట్ గార్నిష్ చేసుకున్నాం. సో క్యారెట్ బర్డ్ షేప్ లో చేస్తున్నామండి. ఇటువైపు వచ్చేసి కొంచెం రౌండ్ షేప్ అండి. ఓకే. ఓకే, ఇది హెడ్ వచ్చేసింది, ఇది షార్ప్ ఎడ్జ్ వచ్చేసి మనకు బీక్ అండి. ఓకే. సో ఇక్కడ వింగ్స్ అలాగే టైల్ డిఫరెన్స్ చేస్తున్నాం రెండు వైపులా. ఓకే. సో ఫ్లయింగ్ వింగ్స్, టైల్, ఇక్కడ హెడ్ వచ్చేసింది. ఇది కొంచెం జిగ్జాగ్ కట్. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం ఎన్ని స్లైసులు చేసుకుంటే అన్ని బర్డ్స్ మనకు రెడీ అవుతాయి. సో మధ్యలో మనం రెడీ చేసుకున్న సలాడ్ అండి. కొద్దిగా కొత్తిమీరతో కీరా కొబ్బరి సలాడ్ రెడీ అండి. కీరా కొబ్బరి సాలడ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కీరా కొబ్బరి సాలడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కీరా దోసకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, వేయించిన పల్లీలు, పచ్చిమిరపకాయలు, పంచదార, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని సాలడ్ లో వేసి సర్వ్ చేసుకుంటే కీరా కొబ్బరి సాలడ్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం. ఓకే.
బాగుంది, క్రంచీగా. అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి దీంట్లో మనకి. కొంచెం నిమ్మరసం పిండుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎస్, కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం ఎండింగ్లో కొంచెం అలా ఒకసారి పిండేసుకుని కలిపేసి సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పోపు ఫ్లేవర్ కూడా బాగుంది. ఇంగువ మధ్యలో జీలకర్ర తగులుతుంది, ఆ నెయ్యి కూడా వేసుకున్నాం కదా కొంచెం పోపుది, అది సూపర్గా వచ్చింది. అండ్ పల్లీలు కూడా బాగున్నాయి, అంటే క్రంచీగా తగులుతుంది. ఎస్, బాగుంది రాజు గారు. మొత్తానికి ఇది ఒక క్రంచీ సాలెడ్ లా ఉంది. కరకరలాడుతూ. ఎస్, నైస్. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. కీరా దోశను కొద్దిగా గుజ్జులాగా చేసుకుని అందులో కాస్త తేనె కూడా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏం వెరైటీ రాజు గారు? తవా సబ్జీ. సో మరి తవా సబ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తవా సబ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన బీన్స్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కాలీఫ్లవర్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బిర్యానీ ఆకు 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై సరిపడా, పసుపు చిటికెడు, ఆమ్చూర్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడగా మనం ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటామండి. కాబట్టి నూనె వేడి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ నేను బంగాళదుంపలు, క్యారెట్, గోబీ, బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు వాడుతున్నాం. దీంట్లో కావాల్సిన వంకాయలు కూడా వేసుకోవచ్చు మనం. తర్వాత బెండకాయలు కూడా, అంటే మధ్యకి అలా చీల్చేసి మనకి ఈ సైజ్ సేమ్ సైజ్ లో కట్ చేసుకుని అవి కూడా వాడుకోవచ్చు. మనకు సీజనల్ గా దొరికే బేబీ కార్న్ కానీ లేకపోతే పన్నీర్ కూడా, మష్రూమ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం దీంట్లో. ఓకే, నేను ప్రస్తుతం ఇవి వెజిటేబుల్స్ వాడుతున్నాను. సో ఇది ఈ మధ్య బాగా పాపులర్ కూడా అయిపోయింది, ఎందుకంటే ప్రతి ఫంక్షన్ లో కూడా మనం ఇంట్లో చిన్న జరిగే ఫంక్షన్స్ కానీ లేకపోతే పెళ్లిళ్ళలో కూడా లైవ్ కౌంటర్స్ పెడుతున్నారు కదా. సో అక్కడ ఈ తవా వెజిటేబుల్స్ కంపల్సరీగా ఉంటుంది. గ్రేవీ ఒకటి విడిగా చేసి పెట్టేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా విడివిడిగా అన్ని సపరేట్ గా పెడతారు. అంటే కొద్ది మందికి కొన్ని వెజిటేబుల్ పడతాయి, కొన్ని వెజిటేబుల్స్ ఇష్టం ఉంటుంది, కొన్ని ఇష్టం ఉండదు. కాబట్టి మనకు నచ్చిన వెజిటేబుల్స్ అప్పటికప్పుడు మనం చెప్పేసి వాడు వేడిగా అప్పటికి గ్రేవీలో యాడ్ చేసేసి కొంచెం ఆ మసాలాని వేసేసి మనకు అలా ఇస్తారు. సో అలా ఇప్పుడు అందరికి కూడా ఇది బాగా తెలిసిపోయింది. సేమ్ గ్రేవీలో డిఫరెంట్ వెజిటేబుల్స్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసి చేసుకోవచ్చండి. సో ఒకటి ఏంటంటే జనరల్గా అక్కడ డీప్ ఫ్రై చేసి పెడతారు, మనకు ఆ డీప్ ఫ్రై అక్కర్లేదు అనుకుంటే బాయిల్ చేసుకున్నా మనం పెట్టేసుకోవచ్చు. బట్ డీప్ ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్. ఓకే, సో ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ మనం దీంట్లో వాడుతున్నాం కాబట్టి ఒకేసారి మనం వేసేసుకోవచ్చు ఫ్రై చేసుకోవడానికి. బీన్స్, అలాగే గోబీ కూడా నేను ఇప్పుడు మనకి సింగిల్ వెజిటబుల్ కావాలి అనుకుంటే ముక్కలన్నీ సపరేట్ గా వేయించి పెట్టుకోవాలి. అలా అంటే మిక్స్డ్ గా ఇష్టం లేదు అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకరికి ఒక వెజిటబుల్ ఇష్టం ఒకటి, మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఇండివిజువల్ గానే మనం డీప్ ఫ్రై చేసుకొని అది సపరేట్ పెట్టి గ్రేవీ చేసుకున్నప్పుడు దాంట్లో ఎవరికి కావాల్సిన వెజిటబుల్ దాంట్లో మనం కొంచెం టాస్ చేసి ఇచ్చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అటువైపు పెట్టేసుకుని మనం గ్రేవీ రెడీ చేసుకున్నామండి. ఇక్కడ దీంట్లో కొద్దిగా వెన్న, అలాగే కొద్దిగా నూనె అండి. ఓకే, ఇది కొంచెం కరిగిన తర్వాత జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు,
అక్కడ మామూలుగా మనం ఫంక్షన్లో వాటిలో చూస్తుంటే మామూలుగా రగడా ఉంటుంది కదా, మనం కట్లెట్ చేసినప్పుడు పెద్ద తవ్వ ఉంటుంది. యా. సో ఆ తవ్వ మీద చేస్తారు కాబట్టి తవ్వ సబ్జీ. ఓ. సో ఆ టేస్ట్ కొంచెం లైట్ గా అడుగు పట్టి అంటే కొంచెం మాడినట్టుగా ఆ ఫ్లేవర్స్ అన్ని కొంచెం అంటే తందూరులో కూడా కొంచెం మనకు ఆ బర్నింగ్ టేస్ట్ తోనే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. అవును. సో దీంట్లో కూడా అలాగే వస్తుంది. ఓకే. స్టిక్ ఇస్తారా? సో ఇది దేనికైనా తీసుకోవచ్చు రాజు గారు కాంబినేషన్. రోటీతో బాగుంటుంది, ఏదైనా రైస్ లో మనకు అంటే సైడ్ డిష్ గా కూడా పెట్టేసుకొని తినేసి మెయిన్ రోటీ కాంబినేషన్. తందూరి నాన్. ఎస్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ కలర్ అనే కాదండి, మనకు అందుబాటులో ఏది ఉంటే తీసుకోవచ్చు, గ్రీన్ కలర్ కానీ ఎల్లో కానీ. ఇది అలాగే పచ్చి బఠానీలు. ఓకే. ఓకే. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే గ్రేవీ కొరకు వచ్చేసి మనకు దీంట్లో మెయిన్గా టమాటో పేస్ట్ ఉంటుందండి. పచ్చిగా కానీ తీసుకోవచ్చు, పచ్చి టమాటో, లేకపోతే కొంచెం ఉడికిచ్చైనా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. సో కొద్దిమంది కొంచెం ఘాటు ఉండాలి అనుకుంటే ఉల్లిపాయ పేస్ట్ కూడా గ్రేవీలో యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఓన్లీ నేను ఇప్పుడు టమాటో పేస్టే యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇది సెమీ గ్రేవీగా వస్తుంది మనకు, మొత్తం డ్రైగా కాకుండా మరి గ్రేవీగా కాకుండా. సో ఇది మనకు మగ్గుతున్నప్పుడే ఓకే. సరిపడా ఉప్పు, ఓకే. అలాగే కారం, కొంచెం స్పైసీగానే ఉంటుంది మనకి రవ్వ సబ్జీ అనేది. పసుపు, నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఓకే. అలాగే ఆమ్చూర్ అండి. ఇది కొంచెం మనకు ఆ పొడులు కూడా ఈ దాంట్లో కొద్దిగా బాగా మగ్గి మనకు కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేప్పుడు మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. దోశలు బాగా పల్చగా పెనానికి అంటుకుపోకుండా వేసుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. సమయానికి కనుక నాన్ స్టిక్ అందుబాటులో లేదనుకోండి, నార్మల్ పెనం మీదే ఉల్లిపాయతో బాగా రుద్దేసి ఆ తర్వాత కనుక దోశ వేసుకున్నట్లయితే దోశ పెనానికి అంటుకుపోకుండా విరిగిపోకుండా బాగా వస్తుంది. సో ఈ బిర్యానీ ఆకు మనం ఎండింగ్లో తీసేసుకున్నాం. ఓకే. సో ఇది ఎక్కువగా ఏంటంటే మనం డాబాలకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే ఇలాంటి ఆర్డర్ ఇస్తూ ఉంటాం. అవును. బట్ ఇలా హ్యాపీగా మనం ఇన్ని రకాలు అంటే కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ అప్పుడప్పుడు వీకెండ్స్ లో ఎప్పుడైనా మనం ఇలా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ కష్టపడాల్సింది ఏం లేదు. అన్ని మనం అంటే ఇంట్లో ఉన్నవే ఎక్కువగా వాడుతూ ఉన్నాం. అన్ని వెజిటబుల్స్ అందరూ తినేసే వాళ్ళు అయితే ఒక రకం చేసేసుకోవడం ఈజీ, బట్ సపరేట్ గా అంటే కొంచెం కష్టం. బట్ ఇంట్లో చేసుకుంటే మన క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, నచ్చినట్టుగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినేసే ఫ్లేవర్స్ కూడా మనకి నచ్చినవి యాడ్ చేస్తాం. ఎస్. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి వేరే వేరేగా కర్రీస్ మసాలాలు అలా చేయకుండా ఈ గ్రేవీ అనేది ఒకటే ఉంటుంది. వెజిటబుల్ వాళ్ళకి నచ్చినది మనం తీసుకుంటాం. ఈ గ్రేవీ రెడీ అయిన తర్వాత వాళ్ళ వెజిటబుల్ ఒకటి వేసేసి కొంచెం అలా టాస్ వేసేసి చేసాం అనుకోండి, సో అందరినీ సాటిస్ఫై చేయొచ్చు. ఇంట్లోనే కూర్చొని అందరం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఇది కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఆ వెజిటబుల్స్ దీంట్లో యాడ్ చేసుకున్నాం. మంచి కలర్ఫుల్ గా ఉంది. అంటే మనం తీసుకున్న వెజిటబుల్స్ అలా ఉన్నాయి కదా.
రాజుగారు ఇది కొంచెం పలుచగా చేసుకోవచ్చా, ఇలాగే ఉంటే బాగుంటుందా? చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేస్తే మనకు గ్రేవీ రెడీ అవుతుంది. ఆల్రెడీ మనం దీంట్లో టొమాటో పేస్ట్ వేసాం కదా. అవును. సో మనకి ఇలా డ్రైగా కావాలంటే డ్రైగా, కొంచెం వెట్గా కావాలంటే కొంచెం వెట్ వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఓకే. మన చాయిస్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో అలా డ్రైగా ఉంటే కొంచెం సాలెడ్ లో తినేసేయచ్చేమో కదా, కొద్దిగా కారం అది తక్కువ వేసుకుంటే కొంచెం అది తగ్గించేసుకొని అలా తీసేసుకోవచ్చు. అంటే అన్ని వెజిటేబుల్స్ స్నాక్ లాగా ఉంటుంది Yes. కదా. సో అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోకుండా కొంచెం బాయిల్ ఉడికిచ్చేసుకుంటే వెజిటేబుల్స్ అలా అట్లా తీసుకోవడానికి బాగుంటుంది. ఓకే. కసూరి మేతి, ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా తందూరి నాన్ ఇలాంటివి ఉంటే ఇంకా సూపర్ గా ఉంటుంది, బాగుంటుంది. సో అలా కాకుండా పిల్లలకి మామూలుగా రోల్స్ లా కూడా, ర్యాప్స్ లా కూడా మనం ఇది స్టఫింగ్ లా చేసి ఇచ్చేసేయచ్చు. ఓకే. శాండ్విచ్ లో కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం డ్రైగా చేసేసుకొని యా. అలా కూడా ఇచ్చేది. అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. ఓకే. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. సో ఈ స్మెల్ మనకు 4 ఇండ్ల అవతల వరకు అలా తెలుస్తుంది. అంటే అన్ని రకాల మసాలా పొడులు వేసుకున్నాం కదా. అవును రాజు. సో బాగుంటుంది. ఓకే, తవ్వా సబ్జీ రెడీ అండి. సూపర్. తవా సబ్జీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. తవా సబ్జీ తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, బీన్స్ కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ క్యాప్సికం ముక్కలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆమ్చూర్ వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన కూరగాయ ముక్కలు, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తవా సబ్జీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి, చేసి చూద్దాం రాజు గారు. ఓకే. ఈ గ్రేవీలో నేనైతే చక్కగా గోబీ అండ్ బఠానీ టేస్ట్ చూసాను. సో నేను కూడా గోబీ తీసుకున్నాను. So, ఇలా ఇద్దరి టేస్ట్ కూడా గోబీ. ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ లో వాళ్ళు మిగతా వెజిటేబుల్స్ తో అలా ట్రై చేయొచ్చు, హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇదంటే కొంచెం స్పైసీగా, తర్వాత ఇలా కొంచెం మిక్స్డ్ వెజిటేబుల్ అంటే చాలా మంది కూడా తింటూ ఉంటారు. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అలా చేసుకుంటారు. అలా ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం కలిపి చేసుకోవచ్చు, లేకుంటే ఇండివిజువల్ ఒకటే వెజిటేబుల్ ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, హ్యాపీగా నచ్చినంత తినేసేయచ్చు. అవును, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మటన్ తొందరగా ఉడకదు కదా, కాబట్టి మటన్ ఉడికించుకునేటప్పుడు అందులో చిటికెడు వంట సోడా కనుక వేసి ఉడికించుకున్నట్లయితే మటన్ తొందరగా ఉడుకుతుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. మనం ఫస్ట్ చూసిన రెసిపీ అరటి పువ్వు ఫ్రిటర్స్. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరటి పువ్వు. సో దీంట్లో మనకి ఎక్కువగా లభించేది వీళ్ళు రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం. సో దీంట్లో కూడా మనకి కొద్దిగా పోషక విలువలను లభిస్తాయి. సో వీటిలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు దీంట్లో వైటమిన్ సి కంటెంట్తో పాటు మనకి ఏ, కే ఇలాంటి విటమిన్స్తో పాటు మనకి మెగ్నీషియం లాంటి మినరల్స్ అనేది కూడా మనకి దాంట్లో లభిస్తాయి అన్నమాట. శనగపిండి. సో శనగపిండిలో మనకి ఎక్కువగా ఫోలేట్ కంటెంట్తో పాటు మనకి పొటాషియం కంటెంట్, ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా గ్యాసీగా ప్రాబ్లమ్స్ అనేది అంటారు, అంటే ఎప్పుడైనా శనగపిండి ఇలాంటివి తీసుకున్నప్పుడు. సో అలాంటప్పుడు మనం ఎప్పుడైనా దాంట్లో అజ్వైన్ కానివ్వండి, వాము అలాంటివి వేసి ఆ పదార్థాన్ని తీసుకున్నట్లయితే ఆ గ్యాస్, బ్లోటింగ్ అలాంటివి రానివ్వకుండా చూసుకుంటుంది.
బియ్యం పిండి. సో బియ్యం పిండిలో కూడా మనకి మంచి పిండి పదార్థాలను లభిస్తాయి అన్నమాట. సో సేమ్ మనకి రైస్ లో ఎలాంటి పోషక విలువలు అయితే ఉంటాయో మనకి బియ్యం పిండిలో కూడా అలాంటి పోషక విలువలు లభిస్తాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది మనం ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్దీ అయినప్పటికీ మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న క్యాలరీ కంటెంట్ అనేది పెరుగుతుంది. సో దీంట్లో ఆయిల్ అనేది ఆయిల్ వల్ల మనకి క్యాలరీస్ హై అండ్ ఫ్యాట్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి డీప్ ఫ్రైడ్ రెసిపీస్ అనేది రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. సో చిల్లీ గార్లిక్ పాస్తా. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే పాస్తా అనేది మనకి మార్కెట్ లో దొరుకుతుంది అవైలబుల్ గా కాబట్టి. సో ఇది ఒక రెడీ టు ఈట్ ఫుడ్ లో దీన్ని మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో ఎలాంటి పోషక విలువలు అనేది లభించవన్నమాట. చిల్లీ ఫ్లేక్స్. సో చిల్లీ ఫ్లేక్స్ అనేది కూడా మనకి రిచ్ ఇన్ వైటమిన్ సి తో పాటు దీంట్లో కూడా మనకి ఎక్కువగా స్పైసీనెస్ వల్ల మనకి ఫ్యాట్ బర్నింగ్ లాగా పనిచేస్తుంది. సో ఈ రెండింటి నుంచి మనకి ఎక్కువగా లభించేది ఇమ్యూన్ సిస్టమ్ అన్నమాట. సో ఈ స్పైసెస్ నుంచి మన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. టొమాటో పేస్ట్. సో టొమాటో పేస్ట్ అనేది కూడా మనము ఎవరైతే ముఖ్యంగా స్టోన్ సమస్య బాధపడే వాళ్ళు ఉంటారో టొమాటో ఎప్పుడైనా మనం గుజ్జు మాత్రమే తీసుకుంటూ ఉండాలి. సో ఆ గుజ్జు అనేది కూడా మనం ఎప్పుడైనా ఉడికించిన రూపంలో తీసుకుంటేనే దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది మనకి అందుతాయి. రెడ్ చిల్లీ సాస్. సో రెడ్ చిల్లీ సాస్ లో కూడా మనకి రెడ్ చిల్లీస్ లాగా చిల్లీ ఫ్లేక్స్ లాగే మనకి దీంట్లో వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చీజ్. సో చీజ్ లో కూడా మనకి వైటమిన్ ఏ కంటెంట్ ఉంటుంది. సో ఇలాంటి చీజెస్ లో కూడా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ చీజ్ ఉంటాయి. సో ఎక్కువగా మనకి ప్రాసెస్డ్ చీజెస్ కనుక తీసుకున్నట్లయితే వీటిలో సోడియం కంటెంట్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చెడు పదార్థం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చిల్లీ గార్లిక్ పాస్తాలో మనకి ఎక్కువగా కంటెంట్ అంటే కార్బోహైడ్రేట్ రిచ్ అవుతుంది కాబట్టి కొంచెం పోర్షన్ సైజ్ అనేది ఇలాంటి పాస్తాస్ పోర్షన్ సైజ్ అని చూసి తీసుకుంటే సరిపోతుంది. కీరా కొబ్బరి సలాడ్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కీరా. సో కీరలో మనకి ఎక్కువగా లభించేది మనకి వాటర్ కంటెంట్ అంటే మనకి ఎక్కువగా నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ అంటే మనకి పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది. సో దీంట్లో మనకి వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. సో టోటల్ గా చూసుకుంటే దీంట్లో క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఫుడ్ కి ముందు సలాడ్ రూపంలో తీసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్ కానివ్వండి మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పచ్చి కొబ్బరి. సో పచ్చి కొబ్బరిలో మనకి మంచి పదార్థం అనేది ఉంటుంది. సో వీటిని మనం మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటాం. సో ఎప్పుడైతే ఇలాంటి ఒక మంచి పదార్థాన్ని మనం తీసుకున్నట్లయితే మన శరీరంలో ఎప్పుడైనా కొలెస్ట్రాల్ అయితే చెడు కొలెస్ట్రాల్ అయితే ఉందో అది దాన్ని తొలగించి మంచి పదార్థాన్ని పెంచుతుంది. పల్లీలు. సో పల్లీల్లో కూడా మనకి బాదం పప్పులు ఉన్నంత ప్రోటీన్ అనేది లభిస్తాయి. అంతేకాకుండా వీటిలో కూడా మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో పల్లి నూనె వాడుకుంటుంటే మళ్ళీ పల్లీలు అన్నిట్లో యాడ్ చేసుకున్న వాళ్ళు కొంచెం చూసి తీసుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ కాబట్టి దాన్ని ట్రై చేసుకోవచ్చు. తవా సబ్జీ. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్ అనేది మనకి ఎప్పుడో క్రూసిఫెరస్ వెజిటేబుల్ అని చెప్పొచ్చు. సో వీటిలో మనకి ఎక్కువగా వైటమిన్ కే కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ తో పాటు దీంట్లో క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మన కన్జంప్షన్ మనం ఎక్కువగా తీసుకోవచ్చు. మనం 100 grams కి మనకి ఎక్కువగా వాల్యూమ్లో ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకి సెటైటీ అంటే ఎక్కువగా ఆకలి వేయడము తగ్గుతుంది అనమాట. టమాటో పేస్ట్. సో టమాటో పేస్ట్ లో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ తో పాటు మనకి లైకోపీన్ అనే ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది కాబట్టి సో దీంట్లో మనకి ఒక టైంజీ ఫ్లేవర్ అనేది ఇస్తుంది ఫుడ్ కి. అంతేకాకుండా దీంట్లో న్యూట్రియంట్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. పచ్చి బఠానీ. సో పచ్చి బఠానీ అనేది ఒక మంచి వేగన్ ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. ఎవరైతే వెజిటేరియన్ సో వేగన్ అయిపోతారో సో వాళ్ళకి ఫుడ్ లిస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పీస్ అనేది మంచి ప్రోటీన్ తో పాటు మనకి ఫైబర్ కంటెంట్, జీరో కొలెస్ట్రాల్, జీరో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వెజిటేబుల్స్ అనేది మనం తీసుకోవాలి. బంగాళదుంప. సో పొటాటోలో మనకి ఎక్కువగా వైటమిన్ కే కంటెంట్ తో పాటు మనకి పొటాషియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందరూ అనుకుంటారు కదా ఆలుగడ్డ అంటే మనకి ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అవుతాము అని చెప్పేసి. సో ఎప్పుడైనా ఆలు అనేది డీప్ ఫ్రై రూపంలో కాకుండా స్టీమ్డ్ గా మనం ఒక 100 grams వరకు తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి వెయిట్ గెయిన్ అనేది ఉండదు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ తవా సబ్జీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ. దీంట్లో మనకి ఎక్కువగా వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వెజిటేబుల్ కర్రీ అనేది అందరూ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కూరల్లో పొరపాటున ఉప్పు కారం కాస్త ఎక్కువైపోతూ ఉంటుంది కదా. ఒకవేళ ఉప్పు కాస్త ఎక్కువ వేసామనుకోండి ఆ కూర నోట్లో పెట్టలేం. కానీ కంగారు పడకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటి అంటే గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కూరలో కనుక వేసేసి కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ ఉండలు తీసేసినట్లయితే ఎక్కువైన ఉప్పును ఈ ఉండలు పీల్చేసుకుంటాయి, కూర నార్మల్గా తయారవుతుంది.
తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇవాల్టి మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.